ఇక లగచర్ల వివాదం సంబంధించి ఒక మణిపూర్ లాగా మారిపోయిందట. మరో మణిపూర్ లాగా ఇవాళ లగచర్ల మరో మణిపూర్. రాహుల్ గాంధీకి కనబడటం లేదా, ఇలా మరో మణిపూర్ లాగా మారిపోయింది ఈ లగచర్ల వివాదం ఏదైతే ఉందో అని కేటీఆర్ చెప్తాడు. మరి ఈ లగచర్ల వివాదం రాహుల్ గాంధీ కనిపిస్తలేదా? ఎందుకు కనిపిస్తుంది? రాహుల్ గాంధీకి ఎందుకు కనిపిస్తుంది? వాళ్ళ ముఖ్యమంత్రే కదా వివాదాలు సృష్టించేది. అక్కడ ఫార్మా కంపెనీ వేస్తే రాహుల్ గాంధీకి డబ్బులు పోతాయి, ఆయనకు కూడా ఇంత వాటా ఉంటుంది. వాటా రంగా ఎవరన్నా వద్దని చెప్తారా? మరి రాహుల్ గాంధీ కళ్ళకు కనిపిస్తలేదంటే కనిపించినా వదిలిపెడతాడు. ఎందుకంటే వాళ్ళ పార్టీ కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఇడిచిపెడతాడు. ఆయన కనిపిస్తే ఏం చేస్తాడు? ఫార్మా కోసం భూములు లాక్కునే ప్రయత్నం. ఈ భూములు లాక్కుంటే కాంగ్రెస్కే కదా పొట్ట నింపి పెట్టేది, కాంగ్రెస్ పార్టీకి పొట్ట నింపి పెడతాడు. అప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు వద్దని చెప్తాడు? దానికి ఎందుకు అడ్డుకుంటాడు? ప్రాణం పోయిన గిరిజనులు ఇవ్వమంటున్నారు. అయితే లగచర్లలో భూములు లాక్కోవడానికి అధికారులు పోయిండ్రు. రేవంత్ రెడ్డి పోయిండు, రేవంత్ రెడ్డి అనుచరులు తిరుపతి రెడ్డి పోయిండు. తిరుపతి రెడ్డి చెప్తే అదేనట. అక్కడ అధికారులు పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి, కూసోమ్మంటే కూసోవాలి. మరి తిరుపతి రెడ్డికి ఎలాంటి అధికారం లేదు, ఆయన ప్రజాప్రతినిధే కాదు. మరి ఆయనకి ఇంత పవర్ ఎక్కడిది? మరి మాకెందుకు సామాన్యపు ప్రజలందరికీ పవర్లు ఉండాలి. మరి తిరుపతి రెడ్డికి ఎందుకు ఇచ్చిరు పవరు? లగచర్లలో వివాదాన్ని సృష్టించడానికి ఈ పవర్. భూములు లాక్కోవడానికి పోతే అక్కడున్న రైతులంతా ఎగబడి రివర్స్ అయిపోయారు. ఫార్మా కంపెనీ పెడదామనుకున్నారట. ప్రాణం పోయినా గిరిజనులు ఇవ్వమంటున్నారు. భూములు ఇయ్యారట, ప్రాణం పోయినా ఇవ్వమని చెప్తారట. గతంలో మెప్పించి ఒప్పించి కేసీఆర్ భూసేకరణ చేశారు. అయితే ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా అనుకుంటాడు, మరి కేసీఆర్ గన్ని ప్రాజెక్టులు కట్టిండు, అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా ఇంత వివాదం జరగలే. ఇలా నా జిల్లాలో కొడంగల్లో నేను కంపెనీ వేస్తా అంటే ఇంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. మరి ప్రజలు నాకు సహకరిస్తలేరా? మరి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మొత్తానికి ఈ యుద్ధానికి తావు తీసింది వాళ్ళేనా? ఇట్లాంటి డౌట్లతోనే మొత్తం ఆగమైపోతున్నమాట రేవంత్ రెడ్డి. కేసీఆర్ కొన్ని వేల ఎకరాల భూములు తీసుకుంటేనేమో ఎవ్వరు అటు చెప్పలే, నో చెప్పలే. పాపం ఈయన ఏం లేదు 4 ఊర్ల భూములు తీసుకుంటేనే ఇంత ఘోరం అయిపోతుంది పరిస్థితి. ఆయన సొంత నియోజకవర్గం. మరి ఈ రకంగా దాడులకు పాల్పడడానికి మరి రేవంత్ రెడ్డి అంటే నమ్మకం లేదా? రేవంత్ రెడ్డి మాటకు విలువ లేదా? రాష్ట్ర ప్రజల దగ్గర ఉందో లేదో తెలియదు. నీ సొంత జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా నీ మాటకి విలువ లేకపోతే ఇక నువ్వు రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణిస్తావు? ఎక్కడికి వెళ్తావు? ఏ ప్రాజెక్టు కడతావు? ఏ కంపెనీ పెడతావు? ఎవరి భూమి తీసుకుంటావు? ఒకసారి మంచిగా ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి. ఒకసారి ముఖ్యమంత్రిని మీరు బాగా ఆలోచించుకోర్రి. ఎందుకంటే ఈ ప్రజలు తిరగబడ్డారంటే నీ అధికారం చెల్లదు అన్నట్టే. ఇక తిరుపతి రెడ్డికి ఉన్న అధికారం ఏంటి? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్లీ ప్యాకేజీ నడుస్తోంది. ఇక 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడు. ఆయన్ను స్థిరపరిచే అవసరం లేదు. మూటలు మోయడంలో రేవంత్కు ఉన్నటువంటి అనుభవం మరొకరికి లేదు. మూటలు మోసే అనుభవం రేవంత్ రెడ్డికి గట్టిగా ఉందట. ఆయనకు ఉన్నటువంటి అనుభవం ఏ నాయకునికి లేదు. మూటలు మోసే అనుభవం రేవంత్ రెడ్డికి తప్ప ఏ నాయకునికి లేదట. మరి ఇంత బ్రహ్మాండంగా మూటలు మోస్తాడా? మరి మూటలు ఎట్లా తీసుకోబోతాడో మూటలు మోసుడు. ఇక ఆయన్ను అధిష్టానం తొలగించదు. ఎందుకు తొలగిస్తుంది? ఈ దేశవ్యాప్తంగా మూటలు మోసేటువంటి నాయకుడు ఎక్కడున్నాయా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. ఎవలయా అంటే రేవంత్ రెడ్డినే. ఇక అధిష్టానం పక్కకెందుకు పెడుతుంది? అస్సలే పెట్టది. ఎప్పుడు కానీ మూటలు మోసేటోళ్ళు కావాలి. ఈ రేవంత్ రెడ్డికి మూటలు మోసే అనుభవం చాలా ఎక్కువ ఉందట. అలా పండు తీరిపోయిందట, పండు వండిపోయిందట మూటలు మోసుడు దాంట్లో. రాహుల్జీ సోషల్ మీడియాకు ఎందుకు భయపడుతున్నారు? ఢిల్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జాతీయ స్థాయిలో రేవంత్ సర్కార్ తీరును కేటీఆర్ ఎండగట్టారు. సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజన మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదని మండిపడ్డారు. కొడంగల్లో తిరుపతి రెడ్డి ఎవరిని నిలదీశారు. ఇక ఇష్ట తీరిన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవిని కుటుంబ పదవిగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్ళు సీఎం కుర్చీకి వచ్చినటువంటి డోకా లేదని కూడా రేవంత్ రెడ్డి, సీఎం కుర్చీకి
వచ్చిన డోకా లేదని కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని కూడా ఆయనే ఉండాలని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాను చూసి రాహుల్ ఎందుకు భయపడుతున్నారన్నారు. గిరిజనులకు అండగా ఉంటామని కూడా ఎక్కడ బాధితులు ఉన్నా అక్కడ పోరాటం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నటువంటి అంశం. మొత్తానికి కేటీఆర్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుండు. వచ్చే 5 ఏళ్ళు మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, అందులో డౌట్ అసలే లేదు. కానీ లగచర్లలో గిరిజనులు ఏదైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆ మహిళలు ఏడుస్తూ ఉన్నారు. ఆ మహిళలకు ధైర్యం చెప్పి ఆ ఏడుపులకు అడ్డుపడతానని చెప్తున్నటువంటి కేటీఆర్ ఈ రకంగా మొత్తానికి జాతీయ కమిషన్లకు లగచర్ల బాధితులు. ఎస్సీ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల మహిళా కమిషన్కు ఫిర్యాదు. రైతులు కదా ఏం చేయలేరు, ఏం చేత కాదా, రైతులు కదా ఏం చేయలేరు, ఏం చేత కాదు అనుకుంటున్నారా? సెక్యూరిటీ లేకుండా కలెక్టర్ వచ్చారు. తిరుపతి రెడ్డికి 2 బస్సుల్లో పోలీసులు ఆడపిల్లలతో మిస్బిహేవియర్ చేశారు. ఢిల్లీ వేదికగా గలం విప్పినటువంటి లగచర్ల మహిళలు. అయితే కలెక్టరు సివిల్ డ్రెస్లో లగచర్లకు సివిల్ డ్రెస్లో కలెక్టర్ వస్తే పోలీసులు అసలు సెక్యూరిటీగా కలెక్టర్కు రాలేదట. తిరుపతి రెడ్డి వస్తే మాత్రం 2 బస్సుల పోలీసులు వచ్చారట. మరి ఇది చిత్రం. ఈ విచిత్రం అయితే ఏం అర్థమైతలేదు. తిరుపతి రెడ్డికి ఏమో 2 బస్సుల నిండా పోలీసు వాళ్ళు వస్తారు, మన కలెక్టర్కి ఏమో ఒక పోలీసు రాలేదంట. మరి ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రనే ఇక్కడ ముఖ్యంగా. దీంట్లో బీఆర్ఎస్ ఏదో చేతులు కలిపింది, బీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేపించారు, ఇవన్నీ జరిగినాయి. అంటే పోలీసు వాళ్ళని రాకుండా అడ్డుపడ్డరా బీఆర్ఎస్ వాళ్ళు? మరి కలెక్టర్కు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి పోలీసులు ఎక్కడ పోయిండ్రు? ఆడపిల్లలను కొట్టే హక్కు ఎవరిచ్చారు? రైతులు కదా ఏం చేయలేరు, ఏం చేత కాదు అనుకుంటున్నారా అని మరో గిరిజన మహిళ నిలదీసింది. ఆడపిల్లలను పోలీసులు కొట్టే హక్కు ఉందా ఇక అని ప్రశ్నించింది. గొంతు పట్టి కళ్ళకు గంతలు కట్టి ఇష్టానుసారం బూతులు తిడుతూ కొట్టాలని ఆరోపించింది. గ్రామంలో ఇక మగవాళ్ళందరినీ అరెస్టు చేశారని, అందులో కొందరు ఊరు వదిలి పారిపోయారని కూడా తెలిపింది. తమ భూములు ఇవ్వమని చెబుతున్నా వారు వదలట్లేదని మొత్తానికి వాపోయింది. ఈ రకంగా హింసాకాండకు పాల్పడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూములు ఇవ్వమని చెప్పినా కానీ ఊళ్ళో ఉన్న మగవాళ్ళను మొత్తం అరెస్ట్ చేసిరట. కొంతమంది భయానికి పారిపోయినరట. ఈ రకంగా పరిపాలన చేస్తుండు మన రేవంత్ రెడ్డి. ఇక్కడ చూడుర్రి, వచ్చిండు సారు దొర. ఈ దొరనే లగచర్లలో పంచాయతీ పెట్టించిండు. ఇక దన్నుకోరి గుద్దుకోరి సావురు అన్నట్టుగా పోయి మహారాష్ట్రలో ప్రచారానికి పోయిండట. ఇక్కడ మంట ఈయనే రేగుతూ ఉంది, ఇక్కడ మంట చెలరేగుతుంది. మరి ఈ మంటను మహారాష్ట్ర ప్రజలు చూస్తలేరు అనుకుంటుర్రా? అన్నీ చూస్తున్నారు వాళ్ళు. ఇంకా ఆడికి పోయి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బహుకరించిరట. ఎందుకో మరి శివాజీ లెక్క పోరాటం చేస్తున్నావు, లగచర్లలో మంచిగా పంచాయతీలు పుట్టిస్తున్నావు, సెక్యూరిటీ లేకుండా కలెక్టర్ల మీద వీళ్ళ మీద దాడులు మంచిగానే చేపిస్తున్నావు అని ఇట్లా ఇస్తుర్రా శివాజీ ఫోటో. మరి విగ్రహాన్ని ఎందుకు బహుకరిస్తున్నారు? రేవంత్ రెడ్డికి పని బ్రహ్మాండంగా చేస్తున్నామని ఇస్తుర్రా. మరి కమిటీని పంపిస్తే కార్యాచరణ వివరిస్తాం. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని రేవంత్ రెడ్డికి బహుకరిస్తున్న పూణే కాంగ్రెస్ నేతలు మీరు ఈసారి కంటే మీరు తెలివిమంతులే, మీకు అర్థం కాదు. మీకు తెలియక విగ్రహాన్ని బహుకరిస్తురు పోయి. అరే మీకు ప్రచారం రాదా, మీకు మాట్లాడడం రాదా? మరి ఇక్కడ నుండి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ప్రచారానికి శ్రీకారం చుడతాం ఆయన చెప్పిన తర్వాతనే ప్రచారం చేస్తామని ఈ రకంగా ఏంది తల్లి చెంతకు పరిగెత్తనిగో. మన అఘోరి చూడుర్రి, మంగళగిరిలో అఘోరి హల్చల్, స్థానికుల పైన త్రిశూలంతో దాడికి యత్నం. ఇప్పుడు మొన్నటిదాకానేమో పాపం మా అఘోరి అమాయకురాలు, ఆమె లోక కళ్యాణానికి వచ్చింది, ఆమె ఏదో చేస్తుందని మనం అనుకుంటే స్థానికుల మీద హల్చల్ చేసిందట, త్రిశూలంతో దాడికి దిగిందట. అయ్యా అంటే బాధను భరించలేకపోయింది. ఎటు పోతే అటు కార్లల్లా ఆమెను వెంబడించుడు. ఈ పోలీసు సెక్యూరిటీ కంటే ఈ ప్రజల సెక్యూరిటీ ఎక్కువ అయిపోయింది. అఘోరి వచ్చిందంటే కథం, ఇక మొత్తం ఆడ రాకముందే బారులు తిరుతురు. మరి అఘోరిని చూడడానికి అంత ఆసక్తి ఏందో మరి నాకు అర్థమైతే లేదు. అఘోరి మీద అంత ప్రేమ పుట్టుకొస్తుంది అందరికీ. ఈ కమిటీని పంపిస్తే కార్యాచరణ వివరిస్తాం.
రాష్ట్రంలో మొత్తానికి హామీల అమలుపైన కేంద్రానికి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిస్తుండు. అవసరమైతే రవాణా ఖర్చులు భరిస్తామని ప్రతిపాదన, కమిటీని పంపిస్తే కార్యాచరణ వివరిస్తామట. రాష్ట్రంలో హామీల అమలుపై కేంద్రానికి రేవంత్ రెడ్డి సవాల్. ఇక తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? తెలంగాణలో, కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో 3 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దీన్ని చూసి మహారాష్ట్రలో కూడా ఓటెయ్యిర్రి అని అడుగుతుంది. కర్ణాటకలో ఏమున్నది? ఏం లేదు. తెలంగాణలో ఏమున్నది? ఏం లేదు. ఇక్కడున్న కర్ణాటకలో ఉన్న ప్రజలకు తెలుసు ఆడ ఏం నడుస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది అనేది. ఇక్కడ తెలంగాణలో తెలుసు, ఆడ హిమాచల్ ప్రదేశ్లో తెలుసు. ఇవాళ మహారాష్ట్ర ప్రజలకు కూడా టోపీ పెడదామనేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రచారాలు జరుగుతున్నాయి అక్కడ. మరి అక్కడి ప్రజలు ఈ 3 రాష్ట్రాలను ఒకసారి 3 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏందో తెలుసుకొని అప్పుడు ఓట్లు వేయ్యిర్రి. మీరు ఆగమైపోతారంటే ఇక చంద్రమందర అయిపోతాయి మీ బతుకులు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని ప్రధాని మోదీ ఆరోపిస్తున్నారు. ఆరోపించడం ఏంది? అమలు చేస్తలేరు కూడా. ఇక కేంద్ర మంత్రి లేదా కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసే తెలంగాణకు పంపండి, మేం అమలు చేసిన హామీల వివరాలన్నీ కమిటీకి ఇస్తాం, అవసరమైతే కమిటీ రవాణా విమాన ఖర్చులు మేమే భరిస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి తెలిపినటువంటి అంశాలు. ఇక 3వ ప్రపంచ యుద్ధంలోకి నెడుతున్నారా? దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతిపై ఆక్షేపణలు. ఇక తప్పు పట్టినటువంటి ట్రంప్ జూనియర్ మొత్తానికి మా దేశంపైకి క్షిపణులు వస్తే ఆయా దేశాలను తగిన విధంగా బదిలిస్తాం, రష్యా ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడుతామంటూ అమెరికా అధ్యక్షుడు చెప్తున్నటువంటి అంశం. ఇక వరంగల్ కళ సాకారం అయిపోయిందట. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు 4,170 కోట్ల అందజేత. ఏది? వరంగల్ కళ సాకారం అయిపోయిందట. 4,170 కోట్లు ఏది? భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి. ఇక 3 విడతల్లో ఖర్చుకు ప్రణాళిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. మొత్తానికి రాష్ట్రంలోనే 2వ పెద్ద నగరమైనటువంటి వరంగల్ రూపురేఖలు మారనున్నాయి. ఒకవైపు మామనూరులో విమాన ఆశ్రయం ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపాదన ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి భూగర్భ మురుగు కాలువల వ్యవస్థను కూడా సాకారం చేసేందుకు ప్రభుత్వం మొత్తానికి 4,170 కోట్లు మంజూరు చేసినట్టుగా ఉత్తర్వులు జారీ చేయడమే ఇందుకు కారణం. ఆ పనులు ఇక భూగర్భ డ్రైనేజీ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 4,170 కోట్లు విడుదల చేసిందట. ఇది 3 సార్లు ఇస్తారట, దీన్ని 3 ఇంతల. ఇక ప్రగతి చాటేలా, భవిత చూపేలా ప్రజాపాలన దినోత్సవ విజయోత్సవ తొలి సభకు అట్టహాసంగా ఏర్పాట్లు. అయ్యవ్వా, రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిండ. ఇగో ప్రగతి చాటేలా, భవిత చూపేలా, బాటలు వేసేలా, బ్రతుకులు మార్చేలా. మారతాయా మరి మారయా? ఆ రకంగా మొత్తానికి ఈ స్టేజ్ మాత్రం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసారు. చూడు ఇగో మంచిగా ఇడాక ఇది ఈ పక్క తెల్ల కుర్చీలు, ఆ పక్క తెల్ల కుర్చీలు. ఆడ ముంగట మంచిగా కుర్చీలు తెల్లగా. ఇక్కడ విఐపీలు కూర్చుంటారు కావచ్చు. మొత్తానికి ఇది ర్యాంప్ లాగా ఇట్లా ఇళ్ళకి వెళ్ళి నడుచుకుంటూ వస్తాడు రేవంత్ రెడ్డి సార్. ఇళ్ళకి వెళ్ళి ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ స్టేజ్ ఉంటుంది, ఇది ఎక్కుతాడు అన్నట్టు. ఇక్కడ జర హోదాలో ఉన్న వాళ్ళంతా ఇక్కడ కూర్చోవాలి ఈ గేట్ల లోపు. మళ్ళీ ఇంకో స్టెప్ ఆడ ఇగో ఈ రకంగా ఇది మాత్రం బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఈ స్టేజీ, ఈ కుర్చీలు ఇదైతే అలంకరించారు అందాలతోని. మరి ఈ రకంగా రాష్ట్రంలో ఉన్న ప్రజల జీవితాలు అందంగా వెలగాలనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి ఎందుకు వస్తలేదు? ఇది చూసి సంతోషపడాలనా మరి? అబ్బా స్టేజ్ బ్రహ్మాండంగా వేసిండు, భవిత చూపేలా. ఈ భవిత ఇదేనా భవిత? ఇక్కడనేనా? ఈ ఏరియాలో భవిత చూపేలా, చాటి చెప్పేలా కనబడితే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లుంటుంది? భవిత ఎవరు చూపాలి రాష్ట్ర వ్యాప్తంగా? ఇది చూసే సంతోషపడాలనేమయ్యా. రైతులైనా, ప్రజలైనా, విద్యార్థులైనా, నిరుద్యోగులైనా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో సిద్ధం చేస్తున్న సభ మొత్తానికి. ఇక నేడు వరంగల్కు రేవంత్ రెడ్డి మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఈ స్టేజ్కి వస్తాడంట. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి
తనతో పాటు మంత్రులు అంటే ముఖ్యంగా మంత్రులు ఎవరు ఉంటారో తెలుసుగా మీకు. కోమటిరెడ్డి అయితే పక్కకే ఉంటాడు. ఇక పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, పొన్నం ప్రభాకర్ ఉంటాడు. మరి ఉంటాడా ఉండడా? మరి బట్టి విక్రమార్క ఉయ్యాల వస్తాడా రాడా చూడాలి. ఇక ఎవరెవరు ఈ సభ వేదిక మీద ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వస్తాడు, తనతో పాటు మంత్రులు ఎవరు వస్తారు అనేది ఒక పెద్ద చర్చ. ఇక కలౌజీ కళాక్షేత్రం వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా 22 ఇందిరాశక్తి భవనాలకు కూడా శంకుస్థాపన చేస్తారట రాష్ట్ర వ్యాప్తంగా. ఇక అమెరికా వర్సిటీల్లో మనోళ్ళ హవా. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో తొలిసారిగా భారత అగ్రస్థానంలో నిలిచింది. అక్కడున్నటువంటి విదేశీ విద్యార్థుల్లో ఎన్నో ఏళ్లుగా ప్రథమ స్థానంలో ఉన్న చైనాను మన దేశం వెనక్కి నెట్టింది. గత విద్యా సంవత్సరం 23-24 నాటికి 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్ తొలి స్థానంలో నిలిచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398 మాత్రమే. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు 11.26 లక్షల మంది ఉండగా వారిలో 29% మంది మనవాళ్లే. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించినటువంటి ఓపెన్ డోర్స్ రిపోర్టు 2024ను ఢిల్లీలో సోమవారం భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి విడుదల చేశారు. ఇక అమెరికాలో చదువుకోవడానికి ఎక్కువ మంది విద్యార్థులను పంపించే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని కూడా వెల్లడించినటువంటి అంశం. ఇక 3 సార్లు కాదు 2 సార్లే జేఈఈ అడ్వాన్స్డ్ పై యూటర్న్. మొత్తానికి ఐఐటీల్లో బీటెక్ బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించేటువంటి జేఈఈ అడ్వాన్స్డ్ 2025 నుంచి 3 సార్లు రాసుకోవచ్చని కూడా ఇటీవల ప్రకటించిన నిర్ణయంపై జాయింట్ మొత్తానికి అడ్మిషన్ బోర్డు జేఏబీ యూటర్న్ తీసుకుంది. గతంలో మాదిరిగానే వరుసగా 2 సార్లు మాత్రమే పరీక్షకు అనుమతి ఉంటుందని తాజా మొత్తానికి జేఏబీ మొత్తానికి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఐఐటి కాన్పూర్ ప్రకటించింది. మొత్తానికి 3 సార్లు కాదు 2 సార్లేనంట. ఏది జేఈఈ అడ్వాన్స్డ్ పై యూటర్న్ తీసుకున్నటువంటి అంశం. ఇలా వరంగల్లో మొత్తానికి భారీ బందోబస్తులో సభ పెద్దగానే పెడుతుండయ్యా. ఇలా ఇందిరాగాంధీ జయంతి. ఎవరి జయంతి ఇలా? బాబు ఎవరిది జయంతి ఇలా? ఒకసారి చూపిద్దాం. ఇక చూడరు. ఇక మహిళా శక్తికి వందనం, మహిళల ప్రగతికి అభివందనం. ఇది బాగానే ఉంది. ఆగో బట్టి విక్రమార్క పోటీ వేసిరు ఇలా. ఇది అగో బట్టి విక్రమార్క అది చూపెట్టది కనబడుతుందా? మొత్తానికి ఇందిరాగాంధీ ఫోటో మొత్తం గట్టిగానే వేసుకొచ్చారు. ఇలా ఏ పేపర్ చూసినా అదే ఉన్నది. ఇక అబ్బా కింద రేవంత్ రెడ్డి ఉన్నాడే కింద చూడరు. ఇగో మన సారే దండం పెడుతుండు. ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించండి, నేను మీ అభిమానిని అన్నట్టు దండం పెడుతుండు. నేను చూడరు ముఖం చూడరు మంచిగా చూడరు ఎంత మంచిగా ఉంటారు. నవ్వుకుంటూనే బొండిగా వేసుకున్నట్టున్నది కథ. తప్పులు ఎన్ని చేసినా నన్ను క్షమించండి మిత్రులారా. శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలు. ఇందిరాగాంధీకి ఉన్నంత పెద్ద ఆలోచన రేవంత్ రెడ్డికి లేనే లేదు. ఆ రాహుల్ గాంధీకి ఉన్నంత తెలివితేటలు కూడా అంత ఆలోచన కూడా లేదనుకుంటా. ఈ ఆంధ్రజ్యోతిలో ఏం కథనాలు రాసుకొచ్చిర్రు. ఇక ఓరుగల్లు వరంగల్ సభా వేదిక సిద్ధమవుతుంది. నిధుల వరద. దీనికి నిధుల అడ్డగోలుగా నిధుల వరద అనట. ఇవాళ మొత్తం నిధుల వరదనేనట. ఎక్కడెక్కడ దేని గురించి మాట్లాడుతారు. ఇక హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో సీఎం సభకు జరుగుతున్న ఏర్పాట్లు. మొత్తానికి 4,4962 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం. అధికంగా భూగర్భ డ్రైనేజీకి 4,170 కోట్లు, విమానాశ్రయానికి 205 కోట్లు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 161 కోట్లు. నేడు వరంగల్ పర్యటనకు రేవంత్ రెడ్డి. 22 జిల్లాల మహిళల భవనాలకు శంకుస్థాపన. ఇక ఎంజీఎంలో ట్రాన్స్జెండర్ క్లినిక్ కూడా ప్రారంభం చేయబోతున్నారట. ఎంజీఎంలో హైదరాబాద్కు ధీటుగా వరంగల్. శ్రీధర్ బాబు హైదరాబాద్కు ధీటుగా వరంగల్ను తయారు చేస్తాడంట శ్రీధర్ బాబు చెప్తుడు.
ఇక హైదరాబాద్ను మర్చిపోయిండు. హైదరాబాద్కు నువ్వు కేటీఆర్ కదా అభివృద్ధి చేసింది. కేటీఆర్ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకుపోయిండు హైదరాబాద్లో. ఇక దాంతో పెట్టుకుంటే మనతో కాదని కొత్త పూంతలు దొక్కుతాడు. వరంగల్ అట హైదరాబాద్కు ధీటుగా వరంగల్ను తయారు చేస్తాడంట శ్రీధర్ బాబు చెప్తాడు. ఇక మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసిందట. అమ్మ ఎవరు చెప్తున్నారు? రేవంత్ రెడ్డి చెప్తుండు. ఓటమి తెలిసిపోయిందట. ఏది మహారాష్ట్ర. ఇక మేము ఓడిపోతామని మోదీ అనుకున్నాడట. ఇక రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. మరి అనుకున్నాడా? మరి నువ్వెందుకు పోయినావు అక్కడికి ప్రచారం చేయడానికి? ఇక్కడ రాష్ట్ర ప్రజలంతా ఆగమాగమవుతురని అందరు ఇక్కడ తలకాయలు పట్టుకుంటుంటే ఈడ లగచర్లలో అగ్గి బుట్టిచ్చినావు, అవతలపడ్డావు. అందుకే ప్రచారం వీడి విదేశాలకు హామీల అమల్లో ప్రధాని విఫలం. మావి ఖచ్చితమైన గ్యారెంటీలు, వీలైతే కేంద్ర కమిటీని పంపండి, వివరాలన్నీ ఇస్తాం. అబో ఇలా ఖచ్చితమైన గ్యారెంటీలట. ఖచ్చితమైనవి ఏడంగా ఖచ్చితమైనవో మరి. ఇక నాగపూర్లో ఎన్నికల సామాగ్రి కేంద్రం వద్ద బందోబస్తు. నువ్వా నేనా? మహారాష్ట్రలో 2 కూటములకు సవాలే. ముగిసిన ఎన్నికల ప్రచారం, రేపు పోలింగ్. ఇక తెలంగాణ సరిహద్దు జిల్లాలో డి అంటే డి, అధికార యంత్రాంగం అప్రమత్తం. మొత్తానికి ఇక జార్ఖండ్లో గురువారం చివరి దశ ఓటింగ్. మహారాష్ట్రలో మొత్తానికి ఎన్నికలు సిద్ధమైపోయారు. ఇక 2 కూటములకు సవాలే. ఇక మహారాష్ట్రలో ఈయన్నే మన రాష్ట్రానికి అంటుకొనే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రానికి అంటుపెట్టుకొనే ఉంటుంది మహారాష్ట్ర. ఇక ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలి. ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలంట. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సూచన చేస్తున్నారు. దక్షిణాదిన మారే రాష్ట్రాల్లో మాతృభాషకు ముప్పు లేదు. తెలంగాణ రాష్ట్రాల్ని ఆంగ్ల వ్యామోహం కమ్మేసిందని కూడా ఆవేదన. ఇక పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య సర్వస్వం ఆవిష్కరణ. ఇక ఉగాది తర్వాతే ఉగాది తర్వాత సంక్రాంతికి ఇస్తామని చెప్తిరు కదా సన్న బియ్యం, మళ్ళీ ఉగాది తర్వాతనే సన్న బియ్యం అట. ఇక ఈ ఆశలతోనే బతకాలి. నేను మొన్ననే చెప్పిన, సన్న బియ్యం ఇస్తాడు కడుపు నిండి తిందాం అనే ఆలోచన ఎవ్వరు పెట్టుకోకుర్రి. ఇల్లు కట్టి ఇస్తాడు ఇంట్లో వందాం, సన్న బియ్యం ఇస్తాడు కడుపు నిండి తిందాం, ఇవన్నీ బంద్ చేసుకోర్రి. ఉగాది తర్వాతనట. ఉగాది తర్వాతే సన్న బియ్యం, కొత్త ధాన్యం మిల్లింగ్తో భారీగా నూక శాతం, నాణ్యత తగ్గే ప్రమాదం. ఇక ముద్దగా అన్నం అయిపోతుందట. అన్నం ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు మంచిగా ఉండదా, మంచిగా మాగ పెట్టి నూకలు ఎక్కువ వచ్చినాయట. మాగ పెట్టి ఉగాది తర్వాత అయితే కొన్ని రోజులు ఎక్కువ అవుతుంది, అప్పుడు ఇస్తారట. నిపుణుల సూచనతో సర్కారు పునరాలోచన చేసిందట. ఇంకా ధాన్యం తక్కువ వస్తుండటం మరో కారణం. ఇన్ని కారణాల వల్ల మొత్తం మీద సన్న బియ్యాన్ని లేట్ చేసిరు. ఇక మనం అన్నం తింటే అన్నం మెత్తగా అయిపోతుంది, రాష్ట్ర ప్రజలు చక్కగా అన్నం తినబుద్ధి కాదని మన రేవంత్ రెడ్డి ఆలోచించినట. వీళ్ళు సన్నం బియ్యం పెడతాం కానీ మరి పాపం వాళ్ళ ముద్ద ఎట్లా తింటారా? వాళ్ళు పిసుకంగా మళ్ళీ వండంగానే మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయితే వాళ్ళకి తినబుద్ధి కాదు. మరి కొద్దిగా నెలలు పెంచుదాం, పెంచి ఇద్దాంతి అని మన కోసం, మన జీవితాల కోసం ఆలోచించిందట రేవంత్ రెడ్డి. ఇక మళ్ళీ అందరూ ముఖ్యంగా ధాన్యం కూడా తక్కువ వస్తుందట. ఇక ఇది ఇంకో 2వ పాయింట్ అన్నట్టు. దీని మీద ఫోకస్ పోకుండా ధాన్యం తక్కువ వస్తుందని చెప్పినట్టు ఇంకొకటి. ఇక త్రిపులార్ ఉత్తర భారత్ భాగానికి టెండర్లు. జనవరిలో 2 ప్యాకేజీల్లో పనులు. ఇక త్వరలో దక్షిణ డిపిఆర్ టెండర్లు. రైతులకు నష్టం జరగొద్దని కూడా సీఎం రేవంత్ చెప్పారు. ఇక త్రిపులార్ బాధ్యతలు ఐఏఎస్ దాసరి హరిచందన్కు అప్పచెప్పిరట. 8 నెలల్లో ఇక మామునూరు విమానాశ్రయం పూర్తి చేస్తారట. 8 నెలల్లోనే మామునూరు విమానాశ్రయం. ఇక ఫిబ్రవరిలో విజయవాడ హైవే విస్తరణ పనులు. ఫిబ్రవరిలో కేసీఆర్ వద్దంటే మూసీ ప్రాజెక్టు ఆపేస్తాం కోమటిరెడ్డి. ఇక ఆపాల్సిందే, అది ఎట్లయినా ఫైటింగ్ గట్టిగా అవుతుంది కాబట్టి ఇక కేసీఆర్ వద్దంటే ఆపేస్తామని చెప్తాడు కోమటిరెడ్డి. వాళ్ళతోని కాదు, మూసీని కూలగొట్టి దాన్ని ఉద్ధరించుడు వాళ్ళతో అయ్యట్లేదు. ఈ పెంట మనకు అద్దరనాయన, ఇది కేసీఆర్ మీదకే పంపుదాం ఇదని ఆ వార్త తెచ్చినట్టున్నారు. కేసీఆర్ వద్దంటూ ఊకుంటాడట. ఇక కోమటిరెడ్డి చెప్తుండు. మూసీ పునర్జీవం. చెత్త వేస్తే చలానా, ట్రాఫిక్ జరిమానా తరహాలో విధింపు. చెత్త వేస్తే చలానంట ట్రాఫిక్ జరిమానా తరహాలో
విధిస్తారట. ఈ కాంచెలి రోడ్లపై వ్యర్థాలు పడేయకుండా నిఘా, సీసీ కెమెరాలు, క్షేత్రస్థాయి ఫోటోలు, యాప్ రూపకల్పనలో ఇక జిహెచ్ఎంసి మొత్తానికి డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి చెత్తబుట్టలు లేని దుకాణాలు సీజ్ చేస్తారట. రోడ్ల మీద చెత్తేస్తే ఫైన్, చెత్తబుట్టలు లేనటువంటి దుకాణాలు ఏమన్నా ఉంటే వీటిని మూసేసుడేనట. ఇక డిసెంబర్ 1వ తారీఖు నుండి అందుబాటులోకి తీసుకొస్తారట. మండుతున్న మణిపూర్, కర్ఫ్యూను ఉల్లంఘించిన నిరసనకారులు. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. మరో 5,000 మంది కేంద్ర బలగాల తరలింపు. 5,000 మంది కేంద్ర బలగాలు వచ్చినాయట. మళ్ళీ ఇంకా మణిపూర్ గింత ఘోరంగా అయిపోతుంది. ఇక కుంగదీస్తున్న మధుమేహం ఆరోగ్యవంతులతో 20% ఆరోగ్యవంతులతో పోలిస్తే మధుమేహ బాధితులు డిప్రెషన్ బారిన పడే ముప్పు 2 నుండి 3 రెట్లు అధికం. వ్యాకులత, ఆదుర్త, చింతతో బాధపడే ప్రమాదం 20% అధికంగా ఉందట. మొత్తానికి డయాబెటిస్ బాధితుల్లో దానివల్ల కాలక్రమంలో వచ్చే దుష్ప్రభావాలు, సమస్యల గురించిన ఆందోళన తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. 63% దెబ్బతీస్తుందట. 28% తమ పరిస్థితిపై అనుకూల భావనతో ఉండడం కష్టంగా అనిపిస్తోందని కూడా చెప్పిన మధుమేహ బాధితుల్లో 36% మందిలో మానసిక సమస్యలు ఉన్నాయి. ఒత్తిడి, కుంగుబాటు, కోపం, ఆందోళన, భయం, సిగ్గు, విచారం వంటి వాటితో తీవ్రంగా సతమతమైపోతున్నారు. జర్మనీ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి. పరీక్షలు చేయించుకొని జాగ్రత్త పడాలని కూడా సూచన. ఈ మధుమేహం ఉన్నోళ్ళట మానసికంగా సమస్యలు ఎదుర్కొంటారట. ఒత్తిడి బాగుంటుందట, వాళ్ళకి కుంగుబాటు ఉంటుందట, అంటే నాతో ఏం కాదనుకుంటారేమో, కోపం ఉంటుందంట, అట్లాగే ఆందోళన కూడా ఏం జరుగుద్దో అని భయం ఉంటుందట, సిగ్గు ఉంటుందట, విచారం కూడా ఉంటుందట. ఇట్లాంటివన్నీ ఆ మధుమేహం ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. నేను భారతీయులకు గులాంని, మీరు ఇటలీ నేతలకు బానిసలు. ప్రభుత్వ వైఫల్యాల్ని మొత్తానికి ఎత్తి చూపితే వ్యక్తిగత విమర్శలు చేస్తారా? ఏడాదైన పథకాలు అమలేది, ఇక కోతలు అబద్ధాలతో గడిపేశారు. రేవంత్ పైన కిషన్ రెడ్డి ధ్వజం. రాష్ట్ర సర్కారు వైఫల్యాలపై బీజేపీ నేత వర్క్ మొత్తానికి షాపు. మణిపూర్ పరిస్థితి లగచర్లలో చోటు చేసుకుంది. ఇద్దియా వెలుగు దినపత్రిక, మన అందాల బొమ్మ, అపరంజి బొమ్మ, వేములవాడ మన వేములవాడ తీ ఒకసారి. ఇది కేసీఆర్ ఉన్నప్పుడు దీన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు. ఇటు వేములవాడను మంచిగానే తీర్చిదిద్దిండు. అటు పోతే యాదగిరిగుట్టను, యాదాద్రి అని పెడితే మళ్ళీ యాదగిరిగుట్టుగా మారుస్తుండట రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి. మరి యాదాద్రి అని పేరుంటే ఏమవుతుందో? కేసీఆర్ పెట్టినవి అన్నీ తీసేయాలి, కొత్త అని పెట్టుకురావాలి, పేర్లు చేంజ్ చేయాలి. అరే ఉంటే ఏమవుతుంది అసలు పేరు? వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. రేపు వేములవాడకు సీఎం 127.65 కోట్లు విడుదల చేస్తుర్రట. మరి ఇన్ని డబ్బులు వేములవాడ రాజన్నకు మరి ఇంకా డెవలప్మెంట్ ఏం చేస్తారు? మరి ఏం కడతారు? ఈ పైసలన్నీ నెట్టిపోతాయి. ఇది మాత్రం ఆరాధించాల్సినటువంటి విషయం. 127.65 కోట్ల రూపాయలు వేములవాడకు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఇవ్వబోతుందట. ఉత్తర్వులు కూడా జారీ చేస్తారట. రేపు వేములవాడకు రాబోతుందట రేవంత్ రెడ్డి. మోదీ హైదరాబాదుకు రా, సంక్షేమం చూపిస్తా. మోదీని రమ్మంటుండ హైదరాబాద్కు, సంక్షేమం చూపిస్తాడంట. ఇక లేదంటే మీ కమిటీనైనా పంపండి, వాళ్ళ విమాన ఖర్చులు నేనే భరిస్తా. అన్ని పైసలు ఉన్నాయా? మోదీ దగ్గర పైసలు లేవట. కమిటీని మీరు పంపిర్రి, పైసలు నేనే ఖర్చు పెట్టుకుంటా. అలా ఫుడ్కు, అలా విమాన ఖర్చులు అన్నీ రేవంత్ రెడ్డి పెట్టుకుంటాడట. అచ్చి చూసిపోర్రి అంటుండు. తెలంగాణలో గ్యారంటీలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాం. ఏడ సక్సెస్ఫుల్గా అమలైంది? రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం అసలు వార్తల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతానే ఉన్నాయి. కులగణన పేరిట వాళ్ళ మైండ్ డైవర్షన్. ఈ కులగణన పెట్టిందే అందుకు అనుకుంటా నాకు తెలిసి. మహారాష్ట్ర ఎన్నికలను
పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం మీదనే ఇవాళ కులగణన అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఎందుకు చేసిరా అంటే 6 గ్యారెంటీల గురించి ఎవరు కూడా నోరెత్తారు. ఇప్పుడు అరే కులగణన జరుగుతుంది అన్ని అడుగుతుర్రు, ఇస్తారేమో అనేటువంటి ఆలోచన మీద ఎవ్వరు కూడా దాని గురించి ఏదన్నా అడిగినామంటే కులగణన జరుగుతుంది కదా. అందుకే అబ్బా ఏమన్నా ప్లాన్ చేసిండా రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఈ కులగణన పెట్టినట్టున్నాడు. అసలు ఇక 11 ఏండ్ల మోదీ పాలనలో ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదు. ముంబైని విద్రోహులకు అడ్డాగా మార్చారు. మహారాష్ట్రలో రైతుల సూసైడ్పై మోదీ ఎందుకు మాట్లాడారని కూడా ఫైర్. సెక్రటేరియట్లో కూర్చోబెట్టి స్కీమ్స్పై వివరిస్తా అంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎవరిని వచ్చిన వాళ్ళందరినీ సెక్రటేరియట్లో కూర్చోబెట్టి స్కీమ్స్ పైన వివరిస్తాడట. ఎట్లెట్లా ఇస్తున్నాం మేము స్కీమ్లు, ఏమేమి ఇస్తున్నాం, మీకేం కావాలి అని వచ్చిన వాళ్ళని అడుగుతాడేమో మరి. ఇది చూస్తే గుజరాత్లో ర్యాగింగ్కు మెడికల్ స్టూడెంట్ బలైపోయాడు. ర్యాగింగ్కు జూనియర్ మెడికల్ స్టూడెంట్ ఒకరు బలయ్యారు. సీనియర్లు కదలకుండా ఏకధాటిగా 3 గంటలు నిలబెట్టడంతో ఇక అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయాడు. అమ్మని అమ్మ, ర్యాగింగ్ మెడికల్ స్టూడెంట్ ర్యాగింగ్ చేసిరట, 3 గంటల సేపు నిలబెట్టిరట, కదలకుండా నిలబడాలి అనేసరికల్లా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయిందట. ఈ ర్యాగింగ్లు ఎందుకు రా నాయన, ఈ ర్యాగింగ్లు అసలు ఈ ర్యాగింగ్లు ఎందుకు చేస్తారు, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, అది ఏందో ఏమో అర్థమే కాదు. ఇక నిరుడి కంటే వేగంగా వడ్ల కొనుగోళ్లు. ఇప్పటి వరకు 13.13 లక్షల టన్నుల కొన్నాం. అవునా, నిరుడు కంటే వడ్ల కొనుగోలు స్పీడ్గా ఉందా స్లో ఉందా అనేది ప్రజలు గుర్తిస్తారు. ఇక సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ వెల్లడి చేసిరట. రైతులకు 1560 కోట్లు చెల్లింపు, సన్నాలకు బోనస్ 9.21 కోట్లు ఇచ్చినాం. ఇక డిఫాల్టర్ల మిల్లర్లకు గింజ కూడా కేటాయించలేం. ఇక ప్రాణం తీసిన ఇన్స్టాగ్రామ్లో ప్రేమ ప్రాణం తీసిందట. ఇన్స్టాగ్రామ్ ప్రేమ ఓ మైనర్ ప్రాణాలు తీసింది. సోషల్ మీడియాలో పరిచయమైన బాలికను నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆమె తలను ఇక గోడకు బాది ఆమెకు మొత్తానికి మెడకు చీరతో ఉరేసి చంపేశాడు. హైదరాబాద్లో ఈ ఘటన జరిగినటువంటి సంఘటన. మైనర్ బాలికను ఇన్స్టాగ్రామ్లో కలిసి పెళ్లి చేసుకొని ఆమె తలను తీసి గోడకేసి కొట్టి చీరతోని ఉరేసి చంపినట ఈ దుర్మార్గుడు. మీరే ఇటలీకి గులాములు. రేవంత్ రెడ్డి పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. గాంధీ పటేల్ మోదీ పుట్టిన గుజరాత్ గడ్డకు నేను గులాంనే. ఇక అక్రమాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా బురద జల్లుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ లాగే కాంగ్రెస్ పాలన ఉందని కూడా విమర్శలు చేసిరు. ఇక కలెక్టర్ అని తెలియక దాడి చేసిండ్రు. ఇక్కడ ఓ మహిళ మాట్లాడుతుంది. ఆ దాడిని సాకుగా చూపి పోలీసులు మొత్తానికి మాపై దౌర్జన్యం చేశారు. లగచర్ల నిందితుల కుటుంబ సభ్యులు అసలు కలెక్టర్ అని తెలియక దాడి చేసిరట. సివిల్ డ్రెస్లో రావడంతో ఆయనకు పోలీసు సెక్యూరిటీ లేకపోవడంతో ఈయన ఎవరో సామాన్యపు వ్యక్తి అనుకొని ఆయన మీద దాడి చేసిరట. లేకపోతే దాడి చేసేటువంటి ప్రసక్తి లేదు అక్కడ. ఢిల్లీలో లగచర్ల బాధితులతో కలిసి మీడియాతో కేటీఆర్. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలతో కలిసి మానవ హక్కుల మహిళా ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు. ఇక రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాకేజీగా మారుస్తుండని కూడా పేర్కొన్నటువంటి అంశం. దాడుల సంస్కృతి బీఆర్ఎస్ దేనట. ఎవరు చెప్తున్నారు ఇది? కాంగ్రెస్ నేతలు. ఇక కాలుష్య కట్టడిలో జాప్యం ఎందుకు? ఢిల్లీ సర్కారును నిలదీసిన సుప్రీంకోర్టు. ఈ ఢిల్లీలో మొత్తానికి కాలుష్యం పెరిగిపోయి అక్కడ బండ్లు కూడా ఆపినరంట, స్కూళ్ళకు సెలవులు ఇచ్చిండ్రట. ఇంత విపరీతమైన కాలుష్యం పెరిగింది అక్కడ. ఇక ఏక్యూఐ 300 దాటి పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్న. ఏక్యూఐ 450 దిగువకు వచ్చిన నిబంధనలు సడలించొద్దని ఆదేశం. ఢిల్లీలో 484కు చేరిన ఏక్యూఐ ఇక సివియర్ ప్లస్ కేటగిరీ ప్రకటన. ఆరెంజ్ అలర్ట్ జారీ. ఇక జిఆర్ ఏపీ స్టేజ్ 4ను అమలు చేస్తున్నట్టు కూడా వెల్లడి. ఇక గ్రూప్ 3కి 50.24% మంది హాజరైపోయారు.